ఈ రాజ్యం అనే మాంసం ముక్కని పెట్టి మేమందరం దాని చుట్టూ తిరుగుతున్న కుక్కల్లాగే నాకు నేను అనిపిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. ఆయన బుద్ధి అది. కృష్ణుడు అన్నాడు, నీ బుద్ధి ధర్మం మీద ఉన్నది నాయన, వాళ్ళ బుద్ధి శత్రుత్వం మీద ఉన్నది, కాబట్టి ఇది నీకు పొసగేది కాదులే అని భీముడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏం చేయమంటావు బావని. మీకు చిత్రం, భీముడు అర్జునుడు మొదలైన వాళ్ళు కూడా యుద్ధాన్ని ప్రోత్సహించరు. నకుల సహదేవులు ద్రౌపది ప్రోత్సహిస్తారు అనుకోండి, కృష్ణుడు కూడా అదే కావాలి, యుద్ధమే కావాలి. కానీ వాళ్ళ బుద్ధి తెలుసుకోవడానికి అడిగాడు. అందువల్ల సత్పురుషుల బుద్ధులు ఇలా ఉంటాయి. ఎందుకు? అనన్యమైన భావం అనే విషయంలో నేను ఇదంతా చెప్తున్నాను. అనన్యమైన భావం, నారాయణుడు తప్ప ఇంకేమీ వద్దు అనుకునేటువంటి వాళ్ళు. కొంతమంది మహానుభావులు ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పెట్టిన బంగారు కిరీటాలు దొంగలు ఎత్తుకుపోయేవాళ్ళట. ఒక భక్తుడు వచ్చి బంగారు కిరీటం పెట్టి శాలువ కప్పేవాట, ఇంకో దొంగ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళట. వీళ్ళు రెండింటినీ సమానంగానే చూసేవాళ్ళు, ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. అట్లాంటి అనన్య భావం, లోకమంటే విరక్తి, అలాంటి భావంతో సర్వేశ్వరుణ్ణి పూజించాలి. మాయాభిభూతులుగాక అంటే దానికి అర్థం అది. ఇటువంటి మాయలకు లొంగక పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన అభిమతార్థంబు నిచ్చున్. మాయకి లొంగకుండా నారాయణుడికి ఎవరైతే అర్చనం చేస్తారో వాళ్ళకి అన్ని అభిమతములను కూడా స్వామిస్తాడు సుమా. విరక్తుండగు వాడు నిరంతర భావం పైన భక్తి జోగంబునం చేసి మోక్షంబు కొరకు భజించు సుమా. ఆయన మోక్షం కోసమే చెప్పాడు. విరక్తుడైనటువంటి వాడు మోక్షం కొరకు నారాయణుడిని స్మరిస్తాడు అని విన్నాడంతే ధ్రువుడు. మోక్షం కోసమని ఆయన పట్టుకోలేదు, నారదుడు చెప్పాడు. ధ్రువుడు నారదునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకల సిద్ధులను సంగుచు భగవత్పాద సరోజాలంకృతం పైన మధువనంబునకుంచనీయే అన్నారు. ఆ భగవత్పాదములను ధ్యానం చేసేటువంటి మహర్షులు మధువనంలో చాలామంది ఉన్నారట. అలాంటి చోటకి ఈ ధ్రువుడు వెళ్ళాడు. వెంటనే నారదుల వారు ఏం చేశారు, ధ్రువుడి దగ్గర పరిస్థితి చక్కబెట్టారు కదా, తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ధ్రువుడి గారి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి, ఏం నాయన ఉత్తానపాద, చాలా బాధలో ఉన్నట్టున్నావే, చూస్తే ధర్మార్థ కామమోక్షాలను నీకు ఎలాంటి సంశయం రాలేదు కదా అన్నాడు. అబ్బెబ్బే లేదు, నేనేం తప్పు చేయలేదంటే వెంటనే చెప్పిస్తారు నారదుల వారు. ఆయనకి తెలియదా విషయం, పరీక్షిద్దామని అడిగారు. అడిగితే ఉత్తానపాదుడు చెప్పేట, స్వామి లోకంలో నాలాంటి దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? స్త్రీ యొక్క చాపల్యం వల్ల లొంగిపోయిన వాడై అత్యంత నీతిమంతుడైన కొడుకుని పోగొట్టుకుని నేను దుఃఖిస్తున్నాను. ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు, నేను చాలా బాధపడుతున్నాను అన్నట్ట. నారదుడు సంతోషించాడు. చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నావు కదా, మంచిది. కానీ నీ బిడ్డ ఎంత గొప్పవాడో తెలుసా, నేను చెప్తాను విను. లోకపాలురకి కూడా సాధ్యం కాని అతి గొప్పదైనటువంటి స్థానాన్ని తొందరలోనే పొందబోతున్నాడు సుమా. సామాన్యమైనటువంటి పదం కాదది. నీ కీర్తిని ముల్లోకాల్లో విస్తరింపజేస్తాడు. అలాంటి స్థితికి నిన్ను తీసుకెళ్తాడు ధ్రువుడు, సామాన్యుడు కాడు అని ఇలా చెప్పగానే ఇది దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతి అంటే విన్నవాడే రాజ్యలక్ష్మి మనాదృత్య. ఇక రాజ్యం మీద కూడా కాంక్షని విడిచిపెట్టి పుత్రమేవ అన్వచింతడది. ఏ ధ్రువుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి నిరాకరించాడో ఆ పుత్రుడి గురించే ఆలోచన చేస్తున్నాడు. నారాయణుడి అనుగ్రహం అంటేనే అది కదండి, పరితాపం. ఏదో వశీకరణ మంత్రం వేసినట్టు మనిషి లొంగడం కాదు, తన తప్పుని తాను తెలుసుకుని పుత్రుడి మీద ప్రేమతో విలపిస్తున్నాడు. తత్రాభిషిక్త ప్రయతస్థాముపోష్య విభావరీం సమాహిత పర్యచరత దృశ్యాదేశేన పూరుషం. ఒక పక్క ధ్రువుడేం చేశాడు, స్వామి ఇలా చెప్పారు గురువుగారు, నేను ఇలాగే చెయ్యాలని వెళ్ళి వెంటనే బుడుంగుమని ఒక మునుగు మునిగాడు మధువనంలో ఉన్న సరస్సులో. ఆ రాత్రే స్నానం చేసేట. స్నానం చేసి పవిత్రుడై ఉపవాస వ్రతాన్ని మొదలుపెట్టాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఉపవాసం మొదలుపెట్టాడు, ఉపవాసం చేసి నారద మహర్షి ఆదేశించిన విధంగానే ఏకాగ్రమైన హృదయంతో నారాయణుడిని మనసులో పూజ చేస్తూ కొన్ని నియమాలు పాటిస్తున్నాడు. ఆ నియమాలు ఎలా ఉన్నాయి, త్రిరాత్రాంతే కపిత్థ బదరాశన. ఉపవాసం చేస్తూ 3 రాత్రులకు ఒకసారి వెలగపళ్ళు రేగిపళ్ళు కొన్ని తింటున్నట్ట. ఆయన 3 రోజులకు ఒకసారి తింటూ ఉపవాసం చేశాడు. మనం రోజుకి 3 సార్లు తింటూ ఉపవాసం చేస్తాం కదండి. కుదిరితే ప్రవచనం అప్పుడు కూడా ఏమి ఉండదు.
త్రిరాత్రాంతే కపిత్తపదరాశన ఆత్మవృత్యనుసారేణ మానం నిన్యేర్చజన్ హరిం. అన్ని కాలాలలోనూ పూజిస్తూ నెల రోజులు గడిపేట. ఆ విధంగా ద్వితీయంచ తథామాసం, రెండవ మాసం క్రమంగా వచ్చిందట. అప్పుడు షష్ఠేర్భక దినే, 6 రోజులకు ఒకసారి కాసింత తినడం మొదలుపెట్టాడు. ఏమిటి? తృణ పర్ణాదిభిశీర్ణై కృతాన్న అభ్యర్చడద్విభం. రాలిపోయినటువంటి ఆకులు, ఎండుగడ్డి వీటిని మాత్రం ఆహారంగా స్వీకరించి నీటిని తాగుతూ రెండవ మాసం చక్కగా తపస్సు చేశాడు. సర్వకాలాల్లో ఇక నారాయణుణ్ణి పూజించడం తప్ప ధ్రువుడికి ఇంకో పని లేదు. నువ్వు రావాలి, నాకు వరం ఇవ్వాలి. ఎందుకంటే మా గురువుగారు చెప్పారు, నారదుల వారు, ఖచ్చితంగా నువ్వు రావలసిందే అని ఆయన పూజ చేస్తున్నాడు. తృతీయం చాన జన్మాసం నవమే హని. 3వ మాసం రాగానే 9 రోజులకు ఒకసారి కాసింత ఆహారం తీసుకోవడం మొదలు. ఆహారం అంటే ఏమిటి? అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధిన అన్నాడు. అభక్ష అంటే 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే తీసుకుంటూ తపస్సు చేశాట. ఆ విధంగా అనయత్ అంటే గడిపాడు. ఎలాగా? సమాధిన, ఏకాగ్రమైన బుద్ధితో నిరంతరం ధ్యానం చేస్తూ గడిపాట. చతుర్థమపి వై మాసం ద్వాదశే అని క్రమంగా 4వ మాసం వచ్చింది. ఈ 4వ మాసంలో 12 రోజులకు ఒకసారి నీటిని తీసుకుంటూ వాయువుని పీలుస్తూ గడిపేట. అంటే వాయువుని కూడా నిరోధం చేసే స్థితికి ఆ ధ్రువుడు చేరాడు. ప్రాణాయామంలో ఒక రహస్యం ఉంది తెలుసా అండి? మనం ఒక ముక్కుతో గాలి పీల్చి కాసింతసేపు ఊపిరి బిగబట్టి తర్వాత గాలి విడుస్తాం కదండి. కానీ ప్రాణాయామం బాగా అభ్యాసం అయిపోతే మీకు చేతి సహాయం లేకుండానే కుడి ముక్కుతో మాత్రం గాలి పీల్చవచ్చు, ఎడమ ముక్కుతో గాలి వదలవచ్చు. అలాగే ఈ చేతి సహాయం లేకుండానే కేవలం ఎడమ ముక్కుతో గాలి పీల్చి కుడి ముక్కుతో వదలవచ్చు. అసలు గాలే పీల్చుకోకుండా ఉండవచ్చు. అలాంటి స్థితి ప్రాణాయామం బాగా చేయగా వస్తుంది. ధ్రువుడు ఇప్పుడు నేను ఇది చెప్పడానికి విజ్ఞాన ప్రదర్శన కోసం చెప్పలేను ఈ మాటలు. ధ్రువుడి స్థితి మీకు చెప్పడం కోసం చెప్తున్నాను. ధ్రువుడు 4 మాసాలలో ప్రాణాయామాన్ని బాగా అభ్యాసం చేసి యోగి అయ్యి వాయుభక్ష అంటే వాయువును కూడా నిరోధించి 12 రోజులకు ఒకసారి గాలి పీల్చే స్థితికి వచ్చాడు. వాయుభక్ష జితశ్వాస. నేను అబద్ధం చెప్పలే, తర్వాతే చెప్తున్నాడు. శ్వాసను కూడా జడించాడు. శ్వాసను జయించడం అంటే ప్రాణములను జడించడం అని అర్థం. ఇక్కడ ధ్యాయం దేవం అధారడిత్. అలాంటి తీవ్రమైనటువంటి నిష్ఠ చేత భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకొని ధ్యానం చేస్తున్నాడు. పంచమే మాసి అనుప్రాప్తే జితశ్వాస నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌస్థాణు రివాచల. 5వ నెల రాగానే చివరికి ఆ కొద్దిగా ఊపిరిని కూడా పీల్చడం మానేశాట. అలా నిశ్చలంగా స్వామిని ధ్యానం చేస్తున్నాడు. పర్వతంలాగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉండి ఆ అక్షర పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తున్నాడు ధ్రువుడు. ఈ స్థితి ఎన్ని జన్మల పుణ్యమో తెలుసా అండి? అంత సులభంగా రాదు. మీరు హిరణ్యకశిపుడి తపస్సు చూశారు కదా, 100 దివ్యవత్సరాలు తపస్సు చేసి వాడు దిక్కుమాలిన కోరికలు కోరుకున్నాడు. ధ్రువుడు కేవలం 6 నెలలే తపస్సు చేశాడు. ఇప్పుడు 5 నెలల తపస్సు చెప్పాం. ఇలాంటి స్థితి రావడానికి వాళ్ళ పూర్వజన్మలు కారణమై ఉంటాయి. పెద్దవాళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారు. ప్రమాణం నేను చూడలేదు, కానీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి గాథ. నారదుడు అడిగాట ఒకసారి, ఏం స్వామి నువ్వు మహర్షులు చాలా కాలం తపస్సు చేస్తే ఎప్పటికో కనబడతావు, ఆ పిల్లవాడు 6 నెలలు తపస్సు చేస్తే కనపడ్డావు, ఇదేమైనా న్యాయమా అని అడిగేట. ఇలా చేయొచ్చు అని అంటే కృష్ణ పరమాత్ముడు ఒక చోటకి తీసుకువెళ్ళి ఆ అస్థిపంజరాన్ని చూసావా నారద అన్నట్ట. ఒక అస్థిపంజరం నీళ్లలో బాగా నానిపోయి కేవలం అస్థులు మాత్రమే మిగిలి బొటనవేలు మీద అలా నిలబడి ఉన్నదట. చూశాను ఒక అస్థిపంజరం అన్నట్ట. అనగానే మరొక చోటకి తీసుకువెళ్ళాడు. చుట్టూ మంటలు అగ్ని నిర్మించుకుని మధ్యలో శల్యావశిష్టమైన దేహం అంటే కేవలం ఎముకలు మాత్రం ఉన్న అస్థిపంజరం ఇంకోటి కనిపించిందట. ఇది చూసావా అన్నట్ట. చూశాను అన్నట్ట. మరొక చోటకి తీసుకువెళ్తే పడిపోయే విధంగా ఒక నదీ తీరంలో ఉన్న చెట్టు, అంటే ఒక్క వేరు మీద ఆ చెట్టలా ఆగి ఉంది, కొంచెం ఏదైనా జరిగితే ఆ చెట్టు పడిపోతుంది. అలాంటి చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్న ఇంకొక అస్థిపంజరం కనిపించిందట. ఈ 3 చూపించిన తర్వాత కృష్ణుడు అడిగాట, ఇవన్నీ ఏమిటి అని అన్నట. అంటే ఎవరో ఋషులు నీకోసమే తపస్సు చేస్తూ అలా అయిపోయారు అన్నట. అంటే
ఆ ముగ్గురు ఋషులు ఎవరో కాదు, పూర్వజన్మలో ధ్రువుడు అని చెప్పేట విష్ణుమూర్తి. అంటే ఎంత తపస్సు చేస్తే కనపడాలండి. ఇలా పిలిస్తే అలా వచ్చేసాడు, పిచ్చివాడా ఏమన్నా. అందుకే అక్కడేమన్నాడు, అవిపక్వ కషాయాణం దుర్దర్శోహం కుయోగినాం. నారదుడి పూర్వజన్మలో విష్ణుమూర్తి చెప్పినటువంటి మాట. పుణ్యం పండనటువంటి వాడికి, కర్మ విపాకం కలగనటువంటి వాడికి నన్ను చూసేటువంటి యోగ్యత దక్కదయ్యా. టీవీల్లో కూర్చుని చర్చలు చేస్తే భగవంతుడు కనబడడు. ఎముకలు బయటకు వచ్చి జన్మం పోతున్నా కూడా వాళ్ళకి కనపడలేదంటే ఇలా పిలిస్తే అలా వచ్చి కనబడతాడా? మీకు ఈ సందర్భంలోనే మహావతారు బాబా జీవితం మీకు తెలుసు కదండి. మహావతారు బాబా గారి జీవితం, ఆయన జీవితంలో ఒక విశేషం జరిగింది. లాహిరి మహాశయులు అని ఒక క్రియాయోగి ఉండేవారు, చాలా గొప్పవారు. ఆయనకి ఒక వరం ఇచ్చారు. వాళ్ళ గురువు గారు మహావతారు బాబా గారు ఒక వరం ఇచ్చారు. నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుంటే నేను ఎప్పుడు కనబడతాను అని చెప్పారు. అలా చెప్పారో లేదో ఈయన కొంతమందికి చెప్పారు ఆ విషయం. మా గురువుగారు అనుగ్రహం నాకుంది అంటే, ఇవన్నీ అబద్ధాలండి, ఏమీ లేవని వాదించడం మొదలుపెట్టాడు ఒక వ్యక్తి. అలా వాదించగానే వెంటనే ఈయన ఉద్రేకం తట్టుకోలేక తన గురువుగారిని స్మరణం చేశారు. వెంటనే ఆ మహనీయుడు ప్రత్యక్షమై కనబడ్డారు. కనబడగానే అయ్యో తప్పైపోయిందండి, మన్నించండి, ఈ రోజు నుంచి నేను బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈ లాహిరి మహాశయులతో, అంటే ఈ శిష్యుడితో అన్నారు, ఇక మీదట నేను నీకు ఇచ్చిన వరాన్ని క్యాన్సిల్ చేస్తున్నానయ్యా అన్నాడు. ఎందుకంటే రేపు ఇంకోటి వచ్చి అడుగుతాడు, అప్పుడు కూడా నేను ధ్యానంలో ఉంటే నీ గురించి దాన్ని మార్చుకుని రావాలి. ప్రపంచంలో వాడి యోగ్యతని వాడి కర్మని అనుసరించి వాడి బుద్ధి పనిచేస్తుంది. ఇలా పిలిచిన వాడి కోసం వల్ల నన్ను రప్పిస్తున్నావు అంటే నేనేం చేయాలి? కాబట్టి నేను అనుకున్నప్పుడు నీ దగ్గరకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అయ్యో పొరపాటున ఈ పని చేశానని ఆయన అనుకున్నారు. కనుక ఎవడో ఏదో అంటున్నాడని మనం చింతింపవలసిన అవసరం లేదు. మనం ఈ జన్మలో భక్తులు, ముందు జన్మలో ఎలా ఉన్నామో మనకేమెరుక, ఎంత నాస్తికులమైనామో మనకు తెలియదు. వాడి యందు కూడా అవసరమైతే మనం దయనే ఉంచుదాం గాక. ఎందుకు అట్లా చెప్పడం అంటే, ఈ ప్రపంచం మనం సృష్టించింది కాదు. అయ్యో ప్రపంచం అంతా పాడైపోయిందే, దేవుణ్ణి ఎవడు తలుచుకోవట్లేదే, ధర్మంగా ఉండట్లేదే. ముందు నువ్వు ధర్మంగా ఉండు, ఆ లోపు నీ ఆయుష్ అయిపోతుంది. వాడెలా ఉన్నాడు నీకెందుకు? నువ్వు చుట్టంలా కూడా రాలేదని చెప్తాను. ఒక క్షణమే ఏదో దారి మధ్యలో అలా వచ్చి కలుసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. అట్లాంటి చోట ఇదంతా పాడైపోయింది అనేటువంటి ఈ భావం అంతా మనకెందుకు? నిజంగా అందుకే మా గురువుగారు ఒక మాట చెప్తాడు, నిరంతరం పనిచేసేటువంటి వాడికి పక్కవాడి భావాల గురించి ఏడ్చేటువంటి స్థితి ఉండదయ్యా అంటాడు. వాడి పనేదో వాడిది, వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక ఎప్పుడూ దాని గురించి చింతనం చేయకూడదు. సరే, మొత్తానికి ఇదంతా ఎందుకు చెప్పారంటే, అనేక జన్మ సంసిద్ధిస్తతోజాతి పరాంగతి ఉన్నాడు కదా కృష్ణుడు భగవద్గీతలో. ఒకటికి నేను కనపడ్డాను, సిద్ధి కలిగింది అంటే అది అనేక జన్మల యొక్క అనుగ్రహమేనయ్యా, సాధన వల్ల కలిగిన అనుగ్రహమే అని తెలుసుకో అన్నాడు. ఆ విధంగా సిద్ధి కలుగుతుంది. ఇలాగ సర్వతః మన ఆకృష్య హృది భూతేంద్రియ అశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీత్ కించనాపరం. ధ్రువుడు ఎలా తపస్సు చేస్తున్నాడో తెలుసా? అంతటి నుండి తన మనస్సుని సంపూర్ణంగా ఆత్మయందు విలీనం చేసుకున్నాడు. ఇంద్రియములకు కనబడినటువంటి భగవంతుణ్ణి హృదయంలో దర్శనం చేస్తున్నాడు. నాద్రాక్షి కించన నాపరం అంటే ఇక దేనిని గురించి పట్టించుకోవట్లేదట. అలాంటి స్థితిలో ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారజమానస్య త్రయోలోకాశకంపిరే. మంచి మాట. ధ్రువుడు ఇంత దారుణంగా తపస్సు చేయడం వల్ల ఆయన మనస్సు, ఆయన యొక్క జీవభావం మొత్తం భగవంతుడిలో లయమైపోయింది. అంటే ఆయన భగవంతుడు ఒకడే అయిపోయాడు. ఇప్పుడు ధ్రువుడి శరీరానికి పీడ కలిగితే అది లోకమునకు పీడ కలిగినట్లుగా పరిణమించింది. అలాంటి స్థితిని లోకులెవరూ తట్టుకోలేకపోయారు. అంటే ఆయన ఎటు కలిగితే చెదిరితే లోకం కూడా అలాగే కదలాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడింది. యదైకపాదేన స పార్థివార్భక. ఏ ధ్రువుడైతే ఉన్నాడో ఆయన ఒంటి కాలు మీద పార్థివార్భక, రాజుగారి పుత్రుడు ఎలా అన్నాడండి. ఆయన ఒంటి కాలు మీద నిలబడి తదంగుష్ఠ నిపీడిత, అంగుష్ఠంతో భూమి మీద ఇలా నిలబడి తపస్సు చేస్తున్నట్ట. ఆ మాత్రం బరువుకే భూమి కుంగిపోతుందట. అలాంటి బలాన్ని కలిగి ఉన్నాడు అప్పుడు ధ్రువుడు. ఎలా అప్పుడు చెప్తాడు అక్కడ ఒక మాట, ఒక నావ నదిలో వెళ్తున్నప్పుడు దానిలో ఒక బలమైన ఏనుగు ఎక్కింది అనుకోండి, అప్పుడు ఆ పడవ అటు ఇటు కదులుతూ లోపలికి మునక్కుండా ఎలా ఉంటుందో, ఆ పడవ కదిలినట్లుగా భూమి మొత్తం ఆయన బొటనవేలి పీడ వల్ల బాధపడుతుందట.
అంత బలశాలైపోయాడు ధ్రువుడు. ననామతత్రార్థమిభేంద్రధిష్ఠిత తరీవ సవ్యేతరత పదే పదే. సగం ఒకవైపు వంగిపోయింది అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది? పార్వతీ కళ్యాణంలో దేవతలందరూ ఒకవైపు అంటే భూమి ఒకవైపు కుంగిపోయింది. అప్పుడు అగస్త్యుడిని పిలిచి నువ్వు ఇంకో వైపుకి వెళ్ళవయ్యా, సమానమవుతుందన్నాడు పరమేశ్వరుడు. అలాగా యోగమంతా ఒకచోట ఉన్నప్పుడు భూమి కూడా ధరించలేదు. అలాంటి స్థితి ఒకటి వచ్చింది. తస్మిన్ అభిధ్యాడతి విశ్వమాత్మన ద్వారం నిరుధ్యాసుమనన్యజాధిజ లోకా నిరుచ్ఛ్వాస నిపీడితాభృశం స లోకపాలా శరణం యజురుహరిం. ఈ విధంగా ఇంద్రియాల ద్వారాలన్నీ కూడా బంధించి నిరోధించి ధ్రువుడు తపస్సు చేయడం మొదలు పెట్టాడు కదా, చేస్తున్నాడు. పోనీ దేవేంద్రుడు చెడగొడదామన్నా అప్సరసకు లొంగే వయసు కాదు కదా, 5 ఏళ్ల వయసు. ఇంకేమి చేయగలడు? జగద్రూపంగా వెలుసున్న శ్రీహరిని తన మనస్సులో ధ్యానం చేస్తున్నాడు. మొత్తం విష్ణుమూర్తే ఉన్నాడన్న జ్ఞానాన్ని అప్పటికి ధ్రువుడు సంపాదించాడు. సమష్టిగా ఐక్యాన్ని పొందాడు. అంటే ఆత్మభావం విశ్వభావం ఒకటైపోయింది. నేను మీతో మొదట్లో వరాహావతార ఘట్టం చెప్పేటప్పుడు మొదటి రోజు మన యందు ఒక అహంకారం ఉంటుంది, విశ్వంలోనూ ఒక అహం ఉంటుంది అని చెప్పాను. మనలో ఉన్న అహం ఈ విశ్వంలో ఉన్న అహంతో ఒకటైపోయిందంటే అప్పుడు భగవంతుడు మనము ఒకటే. అంటే ఆ శక్తి ఈ శక్తి ఒకటైపోతాం. ఒక మహాప్రవాహంలో ఒక కర్ర వేశారనుకోండి, అప్పుడు అదొక భాగం ఇదొక భాగం అని మనకు కనబడుతుంది. కానీ ఈ కర్ర తీసేస్తే అప్పుడంతా ఒకటే అని ఉంటుంది. అలాగే ఈ శరీరమే నేను అనే భావం అంతటా ఉన్న భగవంతుడికి మనకే అడ్డుగా ఉంటుంది. ఈ శరీరమే నేను అనే భావం ఒక కర్ర. ఈ కర్రని ఎప్పుడైతే మనం తీసేస్తామో అంటే ఈ భావం నాశనం అయిపోతుంది. శరీరం నాశనం అవడం కాదు, మనలో ఉన్న ఈ భావం నాశనం అయిపోతే అప్పుడు భగవంతుడు మనం ఒకటైపోతాం. అట్లాంటి స్థితి చెప్పడం చాలా సులభం, పొందడానికి ఎన్నో జన్మలు కావాలి. ఆ స్థితిని ఆయన పొందాట ధ్రువుడు. నారాయణుడి కంటే తాను అభిన్నుడిని దర్శనం చేసేట. అప్పుడు లోకులు లోకపాలకులు కూడా పీడని పొంది నారాయణుడి దగ్గరికి వెళ్ళి శరణు పొందారట. స్వామి, ఈయన సామాన్యుడు కాదు సుమా, నైవం విదామో భగవన్ ప్రాణరోధం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి స్థితిని మేము అనుభవించలేదు. చరాచరస్యాఖిల సత్వధామ్న విధేహి తన్నో వృజనాత్ విమోక్షం ప్రాప్తావడంత్వాం శరణం ప్రసన్నం. కదిలే ప్రాణుల్లోనూ కదలని ప్రాణుల్లో కూడా ప్రాణ సంచారం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ధ్రువుడు శ్వాస తీల్చుకోవడం ఆపేశాడు కాబట్టి. ధ్రువుడు శ్వాస తీసుకోకపోతే లోకానికి శ్వాస అందట్లేదు. అట్లాంటి స్థితికి వచ్చాడు ఆయన. కనుక ఇలాంటి పీడ అనేది మేము ఇదివరలో ఎరగని వాళ్ళం సుమా, మా పరిస్థితి అలా ఉంది, అందుకనే మేము నిన్ను శరణు పొందుతున్నాం అనగానే భగవంతుడు చెప్తున్నట్ట, మా భయిష్ట, భయపడకండి రా నాయన, బాలం తపసహ దురత్యజాది. ఇదంతా ఒక చిన్న పిల్లవాడు చేసిన తపస్సు వల్ల వచ్చిన పరిస్థితి. నివర్తడిష్యే ప్రతిజాత స్వధామ. వాడు నాతో ఐక్యం పొందడం వల్లనే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నాడు. విష్ణుమూర్తి స్వయంగా చెప్పాడు. అతడు నాతో స్వయంగా ఐక్యాన్ని పొందాడు. నేను జగత్తంతటా ఉంటాను కనుక ఆ ప్రభావం మీ యందు కూడా కనబడుతూ ఉన్నది. వాడెవడు అంటే ఔత్తానపాది మడి సంగతాత్మ. ఔత్తానపాది అంటే ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ధ్రువుడు. అట్లాంటి వాడిని తపస్సు నుండి నేను వెనక్కి మరలుస్తాను సుమా. అంటే అతడికి కావలసిన వరాలనిచ్చి అతన్ని అనుగ్రహిస్తాను సుమా, మీరు భయపడకండి అని ఇలా చెప్పగానే ఈ విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఇట్లా అంటున్నాడు. త ఏవముత్పన్న భజా ఉత్సన్న భజా ఉరుక్రమే కృతావనామాహ ప్రజడుస్త్రివిష్టపం సహస్రశీర్షాపి తథోగరుత్మత మధోర్వనం భృత్యతి దృక్షడాగత. ఎంత మంచి మాట. కృత అవనామాహ చేయబడిన నమస్కారాలు గల వాళ్ళే, అంటే నమస్కారం చేసి స్వర్గాన్ని గురించి వెళ్ళిపోయారట వాళ్ళంతా కూడా. అప్పుడు సహస్రశీర్షాపి తథో గరుత్మత, అనంతుడైనటువంటి శ్రీహరి గరుత్మంతుడి మీద భృత్య తిదృక్షడాగత, తన సేవకుడు భృత్యుడు అయినటువంటి ఆ ధ్రువుణ్ణి చూడడం కోసం గరుత్మంతుడి మీద మధువనానికి వెళ్ళాడు. వెళ్ళగానే సవైధిజాయోగ విపాక తీవ్రజ హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభం తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం దదర్శ. ధ్రువుడి పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రపంచం మొత్తాన్ని విస్మరించి హృదయంలోనే కదా ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానంలో విష్ణుమూర్తి ఎలా కనపడుతున్నాడంటే ఒక మెరుపు తీగలాగా మెరిసిపోతూ గొప్పదైన జ్యోతితో ప్రకాశిస్తూ చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్నట్టు. అది చాలా దివ్యమైనటువంటి యోగం, సామాన్యులకు అందేటువంటి యోగం కాదు.
అలాంటి యోగంలో ధ్రువుడుండగా ఒక్కసారి వీడిని బయటికి తీసుకొస్తే కానీ నన్ను చూస్తాడు కదా అని ఆయన హృదయంలో ఉన్న విష్ణుమూర్తి ఒక్కసారి మాయమైపోయేట. అరే విష్ణుమూర్తి కనపడటం లేదని అప్పుడు కళ్ళు తెరిచాట ధ్రువుడు. ధ్రువుడు కళ్ళు తెరవగానే ఎదురుగా తాను ధ్యానించిన రూపంతో విష్ణుమూర్తి కనపడ్డాడు. బహిస్థితం తదవస్థం దదర్శ. ఆ భావంలో మాటలు కూడా రానివాడయ్యాడు. తద్దర్శనేనాగత సాధ్వసహాక్షితౌ అవందతాంగం వినమయ్య దండవత్. ఒక కర్రలాగా విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. దృగ్భ్యాం ప్రపశ్యన్ ప్రపిపన్నివ అర్భక. ఎలా చూస్తున్నట్టో తెలుసా? నారదులు వారు ఒక మాట చెప్పారు. నీ వైపు ప్రేమగా నవ్వుతూ చూస్తున్నట్లుగా విష్ణుమూర్తిని ధ్యానించని చెప్పాడు కదా. ధ్రువుడికి అలాగే ధ్యానం చేసి చేసి విష్ణుమూర్తిని ఆ ప్రేమగా చూడటమే అలవాటైంది. ఆయన చూస్తున్నట్టు ఈయన చూస్తున్నట్టు ఆ పిల్లవాడు భావించుకున్నాడు. ఇంకా ఆయన్ని ముద్దు పెట్టుకుంటున్నట్టు, నీవే కదా నాకు తండ్రివని ఆయన్ని కౌగిలించుకుంటున్నట్టు ధ్యానం చేశాడు. ఎందుకంటే తండ్రికి దూరం అయ్యాడు కదా. ఎన్ని జన్మలైనా నీవే తండ్రి అనే జ్ఞానాన్ని తపస్సుతో పొందాడు. కనుక ఇక తండ్రి ఒడిని కూడా మర్చిపోయి జగత్పిత యొక్క ఒడికి అలవాటు పడిపోయినాడు. అంటే జగత్తుకే తండ్రి అయిన నారాయణుడి ఒడిలో ఉండడం అలవాటు చేసుకున్నాడు. కనుక ఆ చూపులతో మాట్లాడడం చేతగాక విష్ణుమూర్తిని ముద్దాడుతున్నట్టు కౌగిలించుకుంటున్నట్టు మనసులో భావన చేస్తుంటే విష్ణుమూర్తి దాన్ని చూసి నవ్వుకున్నట్ట. సతం వివక్షంత మతద్విదం హరి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థిత కృతాంజలిం బ్రహ్మమయేన కంపున పస్పర్శబాలం కృపయా కపోలే. ధ్రువుడి హృదయంలో మాత్రమే విష్ణుమూర్తి లేడు కదండి, అంతటా ఉన్నాడు. ఈ అంతటా ఉన్న విష్ణుమూర్తి ధ్రువుణ్ణి అనుగ్రహించాలని వచ్చినప్పుడు ఈ పిల్లవాడు నన్ను స్తుతించడానికి ఏమీ రానివాడివలే ఉన్నాడు, అంటే భక్తితో ఏమీ చెప్పలేకపోతున్నాడు సుమా అని విష్ణుమూర్తికి అర్థమైపోయింది. అయ్యో ఇలాంటి స్థితిలో ఉన్నాడే ఈ పిల్లవాడు, ఎంత ముద్దుగా ఉన్నాడురా అని కంపు బ్రహ్మమయేన కంపున వేదములన్నిటికీ ఆధారమై ప్రణవనాదాన్ని తన యందు పలికించేటువంటి ఏ శంఖమున్నదో ఆ తెల్లటి శుద్ధమైన శంఖం చేత ఒక్కసారి ధ్రువుడి బుగ్గలొత్తేట. ఆ శంఖంతో బుగ్గలొత్తే అంటే ధ్రువుడి ఎంత పుణ్యవంతుడండి. అందుకే ఒక మాట అంటారు, చక్రం గొప్పదా శంఖం గొప్పదా అని ఒక చర్చ వచ్చింది. ఎందుకంటే చక్రం అందరూ అసురుల సంహారం చేస్తుంది కదా, ఎప్పుడు విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది. విష్ణుమూర్తి చేతిలో ఉంటే అప్పుడు చక్రం గొప్పది అన్నారట. అలా కాదయ్యా శంఖం గొప్పది అని కొంతమంది అన్నారు. ఎందుకంటే స్వయంగా విష్ణుమూర్తి యొక్క ప్రాణవాయువు శంఖాన్ని ఊదేటప్పుడు శంఖంలోకి వస్తుంది కదా. విష్ణువు ప్రాణములంటే వేదములే కదా. యస్య నిశ్వసితం వేదాహ. విష్ణువు వేదస్వరూపుడు. ఆ వేదమంతా శంఖం నుండే వస్తుంది. విష్ణోర్ ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత. ఏ విష్ణువు యొక్క శంఖనాదం సమస్త దానములను హరిస్తోందో తం పాంచజన్యం శశికోటి శుభ్రం. కోటి చంద్రుల యొక్క తెల్లదనం మొత్తం ఆ పాంచజన్యంలోనే ఉంటుందట. అట్లాంటి శంఖానికి నేను ప్రణామాలు చేస్తున్నాను అన్నట్ట. అలాంటి శంఖం చేత ఒక్కసారి బుగ్గలొత్తేట ధ్రువుడివి. అలా చెయ్యగానే అనేక జన్మలు పుణ్యం కదండి అదంతా. అప్పుడు ఒక్కసారిగా ఆయన నుండి గొప్పమైన స్థుతులు వెలువడుతున్నాయి అన్నారు. ధ్రువుడు ఈ విధంగా నారాయణుణ్ణి స్తుతించడానికి సన్నద్ధుడయ్యాడు. భక్తితో నిండిన హృదయంతో స్తుతించడం మొదలుపెట్టాడు. ఎలాగంటే వేదాలలో ఒక మాట ఉంటుంది, ఈ ప్రపంచంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో ఆ ఇసుక రేణువులన్నీ ఎవడైనా లెక్క పెట్టగలిగితే విష్ణుమూర్తి యొక్క మహిమలను వాడు లెక్క పెట్టగలడు అన్నారు. అంటే దాని అర్థం ఆయన మహిమలు అనంతములు సుమా, చెప్పశక్యం కాదు. అలాంటి హరిని ఆయన యొక్క అనుగ్రహంతో అంటున్నట్ట. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. సరిగ్గా ఈ శ్లోకానికి అర్థం తెలుసా అండి? గాయత్రీ మంత్రంలో ఏ అర్థం ఉన్నదో ఆ అర్థమే ఈ శ్లోకంలో ఉన్నది. ఎందుకంటే వేదమయమైన శంఖస్పర్శ కలిగింది కదా, అప్పుడు మొట్టమొదట ఆయన నోటి నుంచి వచ్చేది ఏమిటి? గాయత్రియే రావాలి. అందుకే పొద్దున్నే లేచిన వెంటనే సూర్య భగవానుడి వైపు చూసి ఈ శ్లోకాన్ని గనక మనసా ధ్యానం చేస్తే వాడికి దీర్ఘాయుష్షు వర్చస్సు అని పెరుగుతాయి. అంత గొప్ప శ్లోకం ఇది. యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం. ఎవరైతే నా హృదయంలోకి ప్రవేశించి నిద్రపోతున్నటువంటి జ్ఞానమును మేల్కొల్పినాడో
ఆ మహాపురుషుడే చేతులు కాళ్ళు మొదలైనటువంటి ఇంద్రియములన్నింటినీ కూడా ఉజ్జీవింపజేస్తున్నాడు. ఉజ్జీవన అనే మాట వాడాలంటే భయంగా ఉంది, ఎందుకంటే కాపీ కొట్టారు కదా ఉజ్జీవ సభలు అంటూ. మళ్ళీ ఇలా పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ చెప్పుకుంటారేమో భయం, అందుకని చెప్తున్నాను. ఉజ్జీవింపజేస్తున్నాడు సుమా. ఆ చైతన్య జ్యోతి ఎవరుంటే అది నారాయణుడేనయ్యా. అట్లాంటి చైతన్య రూపుడువైన ఓ నారాయణ, నీకు నమస్కారం అన్నాడు. ఏకస్త్వమేవ భగవన్, ఉన్నదంతా నువ్వే. నారాయణ ఏ వేదకం సర్వం, వేదమే ఆ మాట చెప్పింది. నారాయణుడే అంతా ఉన్నది. ఇదం ఆత్మశక్య మాయాక్షజ ఉరుగణజ మహదాద్యశేషం, ఇదంతా కూడా నీ మాయాశక్తి చేత కల్పింపబడినది సుమా. ఈ త్రిగుణాల చేతనే ఈ జగత్తంతా ఆవిర్భవించినది. ఈ జగత్తు మిథ్య సుమా అన్నాడు. అంటే వాస్తవిక స్వరూపంలో ఈ జగత్తు సత్యం కాదు అన్నాడు. చాలామంది మాయా అంటే ఏమీ లేదు అని అర్థం తీసుకుంటారు. అంటే మాయా అంటే లేదు అని అర్థం చెప్పడం సరైనటువంటి నిర్వచనం కాదు. నిజం కాదు అని చెప్పడం. లేదు అనడానికి కాదు అనడానికి భేదం ఉన్నది కదండి. అందుకే శ్రీశ్రీ గారు అంటారు, ఉన్నవాడి ఫ్రెంచి కారు మిథ్యంటావా నా ముద్దుల వేదాంతి అంటాడు ఆయన. ఇదంతా మాయా మాయా అంటుంటే లేనివాడి కష్టము ఉన్నవాడి సుఖము మాయంటావుటయ్యా అంటే అది ఆయనకు అర్థం కాకన్నారు అనుకోండి. మాయా అనే పదానికి నిజమైన నిర్వచనం తెలిస్తే ఆయన అలా చెప్పరు. నేనైతే అలాగే అంటాను. ఎందుకంటే మాయ అంటే పరివర్తనం చెందేది అని అర్థం. ఈరోజు ఇలా ఉన్నది, ఒకడు గట్టి ధనవంతుడు అయ్యాడు, ఆ ధనవంతుడు అట్లాగే ఉంటాడని చెప్పడానికి వీల్లేదు. ఈ సృష్టిలో ఎన్ని వేల సంవత్సరాలుగా ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ జన్మలో కటిక పేదవాడు తర్వాత జన్మలో గొప్పవాడు అవుతున్నాడు. పోని జన్మల దాకా వెళ్ళక్కర్లేదు, ఈ జన్మలోనే ఉన్నవాడై పేదవాడైపోయినవాడు ఉన్నాడు కదండి. వేల కోట్లకి అధిపతి అయిన వాడు కొడుకు మోసం చేశాడని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అవునా కాదా? అలాంటి పేర్లు నేను చెప్తే బాగోదు, అలాంటి వాళ్ళంతా ఉన్నారు. మరి అప్పుడు ఇదంతా ఏమంటాం అంటే మాయా. ఇక్కడే దీన్ని అర్థం తీసుకోవాలి. కనిపించేటువంటి నీ సుఖ సౌఖ్యాలు దుఃఖం ఏవి కూడా ఇలాగే ఉండవు సుమా, పరిణమిస్తూ ఉంటాయి. ఈ పరిణమించే జగత్తుకి స్థిరంగా ఉన్నటువంటి నువ్వు ఆధారం నారాయణ, అద్వితీయుడు, నీకంటే రెండవ వాడు ఎవడూ లేడు. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ లోకంలో కట్టెలలో నిప్పులాగా, లేదా పెరుగులో నెయ్యిలాగా, పాలలో వెన్నలాగా, అలా అర్థం తీసుకోవాలి. మథిస్తే కానీ భగవంతుడు బయటపడ్డా. అందుకే ఉపనిషత్తుల్లో అంటాడు, ఆత్మాన మరణిం కృత్వా ప్రణవంచోత్తరారణం అంటాడు. జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత. పూర్వం యజ్ఞాలు చేయాలంటే కింద ఒక కర్రను ఉంచి పైన ఇలా మథనం చేసే కర్రను ఉంచుతారు. ఈ రెండు కర్రలను రాపిడి చేయడం చేత అగ్ని పుడుతుంది. ఆ అగ్ని చేత యజ్ఞాన్ని చేసేవాళ్ళు. ఇక్కడ ఏం చెప్తారు? ఆత్మనే ఒక కర్రగా భావించమన్నారు, ఓంకారాన్ని రెండవ కర్రగా భావించమన్నారు. అలా జపం చేస్తూ విచారం చేస్తూ మథనం చేస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానాగ్ని స్వరూపుడై బయటకు వస్తాడు. ఆ జ్ఞానాగ్ని ఎప్పుడైతే పుడుతుందో వాటికి మాయాపాశములన్నీ దహనమైపోతాయి. జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి. అనేక జన్మలుగా ఉన్న ఈ సంసార పాశమును వాడు అప్పుడు పోగొట్టుకుంటున్నాడయ్యా. పండితుడైన వాడు ఈ విధంగా ఉంటాడన్నాడు. ఓ నారాయణ, నువ్వు ఈ జగత్తులో అట్లా ఉన్నావు కదా, కట్టెలలో నిప్పులాగా దాక్కునున్నావు. ఎప్పుడు పురాణాల్లో ఈ మాట వస్తుంటుంది, భాగవతంలో ఎక్కువ వస్తుంది. వినేవాడికి ఈ కట్టెలో నిప్పేమిటబ్బా, మనం పెడితే కానీ వెలగదు కదా అని అనుకుంటారు. అంతే కదండి, మామూలుగా వినేవాళ్ళు కట్టెల్లో నిప్పులో ఉండే కట్టెలో నిప్పు ఉందా, మనం పెడితే కదా వెలుగుతుంది. పాలలో వెన్న అంటే సరే ఒప్పుకోవచ్చు, కట్టెలో నిప్పేమిటి అంటే ఇదే అర్థం అనమాట. యజ్ఞం చేసేటప్పుడు ఇలా మథనం చేస్తారు కదా, అప్పుడు ఇలా పుడుతుందని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నాడు, త్వద్దత్తజా వనుయ ఇదమచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవనాథ భవత్ ప్రపన్న తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మర్యతే కృత విదా కథమార్తబంధో అన్నాడు. నిద్రించినటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఏమున్నదో చూడలేడు కదా, మేల్కొన్న తర్వాతనే దీన్నంతా చూస్తున్నారు. అలాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు నిన్ను ఈ జీవజాలమంతా కనుక్కోలేరు సుమా. అలా చూస్తున్నారు అంటే దానికి కారణం నువ్వే. ఇంద్రియాలని బుద్ధిని ప్రకాశింపజేసేది నీ యొక్క చైతన్యమే. ఆత్మరూపుడమైన నిన్ను ఆశ్రయించిన తర్వాత మహాత్ములందరూ నీ యందు కృతజ్ఞతను చూపిస్తున్నారు సుమా. పైగా నువ్వు కల్పవృక్షం లాంటి వాడివి.
శ్రీమన్నారాయణీయంలో ఒక శ్లోకం వస్తుంది, నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్త్వైరభ్యర్థితానపి అర్థాన్ కామాన్ అజస్రం వితరతి పరమానంద సాంద్రాంగతించ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫల పారిజాతో హరే త్వం క్షుద్రాశ్రయం ఏమది త్వం క్షుద్రం శక్రవాటీద్రుమభిలషతి వ్యర్థమర్థిం రజోజం. మీకు బాగా అలవాటు ఆ శ్లోకాలు నారాయణీయం చదవడం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ శ్లోకంలో ఎంత అర్థం ఉన్నదో తెలుసా అండి? నమ్రాణాం సన్నిధత్తే, ఓ నారాయణ, స్వర్గంలో ఉన్న కల్పవృక్షం ఉన్నదే, ఇది ఆశ్రయించిన వాడికి మాత్రమే కోరికలు తీరుస్తుంది. అది అన్ని కోరికలు తీర్చలేదు సుమా. దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నాకు ఇది కావాలి అని అడిగితేనే ఇస్తుంది. కానీ నువ్వున్నావే ఏ కోరికనైనా ఇచ్చేటువంటి కల్పవృక్షానివి. అలాంటి కల్పవృక్షం నువ్వు అడగకుండానే భక్తుడి మనసులో ఏమున్నదో తెలుసుకుని కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని నువ్వు. అవురా, నిన్ను వదిలేసి వీళ్ళు ఈ అల్పమైన కల్పవృక్షం కోసం పోరాడుతున్నారే, ఎంత మూర్ఖులు ఈ జనాలంటారు. అందుకే శ్రీహరి కల్పవృక్షం వంటి వాడంటే కల్పవృక్షం కూడా లెక్క కాదు స్వామికి. అది ఇంకొక పదంతో మనకి తెలియదని అలా చెప్పడం. మన మనస్సులో ఏది ఉన్నదో ఏది కావాలో ఈశ్వరుడికి తెలుసు. అనుకున్నది ఇవ్వడు, కావలసింది ఇస్తాడు ఈశ్వరుడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. భక్తులకి జన్మ మరణాల నుండి కూడా నువ్వు మోక్షాన్ని ఇస్తావు కదా. కానీ కొంతమంది నీ మాడితో మోహింపబడిన వారై సత్యాన్ని తెలుసుకోలేరయ్యా. ఎప్పుడు మాడితో మోహింపజేస్తాడంటారు. ఎందుకు అని అంటే ఈ మాయ కూడా వాడి యొక్క కర్మ వల్లనే ఉంటూ ఉన్నది. వాడి కర్మ విపాకం అయిపోయాక వాడిని మాయ బంధింపజాలదు సుమా. కానీ అది ఏనాటికి అయ్యేను అంటే భగవంతుణ్ణి శరణు పొందితేనే. మనకు ఒక మాట ఉంది, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు. అట్లాంటి పరిస్థితే భగవంతుడి విషయంలో ఉంటుంది. అందుకే ఒక ఆయన అంటాడు, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చది దుర్మతి అంటాడు. సముద్ర తీరంలో ఒక ఆయన కూర్చుని అలలన్నీ తగ్గిపోయాక స్నానం చేస్తాను అన్నట్ట. అది ఏనాటికైనా అయ్యేనా? జీవితంలో కష్టాలన్నీ అయిపోయాక భగవంతుణ్ణి తలుస్తాను అన్నట్టు ఒక ఆయన. సముద్రంలో అలలు తగ్గడం ఎలా కుదరదో, జీవితంలో కష్టాలు అన్నీ పరిసమాప్తం అవ్వడము కుదరదు. చచ్చిపోయిన తర్వాత కూడా కష్టాలు ఉంటాయి. స్వర్గానికి పోవాలో నరకానికి పోవాలో తెలియదు. వాడి మోక్షం వస్తుందో పుణ్యలోకం వస్తుందో పాపలోకం వస్తుందో తెలియదు. వాడి కష్టాలు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి బ్రతికున్నామని అనుకుంటున్నాం. కానీ నిజమైన జీవితం చచ్చిపోయాకే ఆరంభం అవుతుంది. తెలుసా అండి? ఈ మాట మన పురాణాల్లోనే చెప్పగలరు, ఇంకెక్కడ లేదు. నిజమైన జీవితం నీ చావుతో ఆరంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 100 సంవత్సరాలే ఉంటాం. ఆ స్థితుల్లో ఎంతకాలం ఉంటాం ఎవడికి తెలుసు. అట్లాంటి పరిస్థితి కనుక ఈ శరీరం ఎంతో శ్రమ చేశాక కానీ మనకి రాలేదు. మహతా పుణ్యపణ్యేన క్రీతేజం కాజనౌకిక అన్నారు. ఈ శరీరంలో మనం ఉన్నామంటే భగవంతుడికి ఈ శరీరం రావడానికి ఎంతో డబ్బు కట్టామట. పుణ్యాన్ని వెలగా ఇచ్చి మనం ఈ శరీరాన్ని కొనుక్కున్నామని చెప్తారు. ఇట్లాంటి దేహం వచ్చాక భగవంతుడిని కృతజ్ఞతతో స్మరణం చేయకపోతే మళ్ళీ ఇది వస్తుంది అన్నటువంటి నమ్మిక అనేది లేదు అని చెప్తున్నారు. అందుకే ఈ జనాలు ఉన్నారే ఇతరమైన ప్రయోజనాల కోసం నిన్ను పూజిస్తున్నారు, అంతే తప్ప నువ్వే కావాలి అని ఎవ్వడూ కూడా స్మరణం చేయట్లేదు. ఇది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా అంటాడు. మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక మాట అడుగుతాడు యక్షుడు ధర్మరాజుని, కా వార్త అంటాడు. ఈ లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటాడు. అంటే దానికి ధర్మరాజు చెప్తాడు, కళ్ళ ముందే అందరూ చనిపోతున్నప్పటికీ కూడా తాను మాత్రం ఇక్కడే ఉంటాను అని భావిస్తూ ఉంటాడు. చూసావా మనిషి, అదే అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం అయ్యా. ఎంత వయసు వచ్చినా ఒకళ్ళు చచ్చిపోయారంటే అయ్యో పాపం అంటాడు వీడు ఉండేలాగా. ఆ విధంగా మాట్లాడతాడు. ఎలా ఉంటుందంటే ఇదే లోకంలో పెద్ద ఆశ్చర్యం సుమా. నాయనా, ఈ మాయని నిన్నాశ్రయించిన వాళ్ళు మాత్రమే తరిస్తారు. సుఖ దుఃఖాలు అనేవి నరకంలోనూ ఉంటాయి, స్వర్గంలోనూ ఉంటాయి. తెలుసా అండి? స్వర్గంలో కూడా దుఃఖాలు ఉంటాయట. ఎలాగో తెలుసా? అత్యంత తపస్సు చేసి ఇతను ఒక స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందిన తర్వాత వీడికంటే గొప్పగా ఉన్నవాడు వీడికి కనబడుతూ ఉంటాడు. ఇంత గొప్ప సుఖాన్ని నేను పొందలేకపోయాను అక్కడ కూడా ఏడుస్తూ ఉంటాడట. అందుకే భూమి మీద ఉన్నప్పుడే కుళ్ళు బుద్ధిని విడిచిపెట్టాలి. లేకపోతే ఏదో పుణ్యం వల్ల పైకి వెళ్తే అక్కడ తనకంటే పై వాళ్ళని చూసి ఏడవడం సరిపోతుంది. పైగా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అదొక బాధ ఉంది. ఎప్పుడు పొందిన పుణ్యం కొద్దీ అక్కడ ఉన్నప్పటికీ స్థిరంగా అక్కడ ఉండరు. కర్మక్షయం అయిపోయాక మళ్ళీ భూమి మీదకి వస్తారు. దేవతలు వచ్చేటువంటి కాలం ఒకటి ఉంటుంది తెలుసా అండి? యజ్ఞములు యాగాదులు చేసుకుని పుణ్యలోకాలు పొందాక
వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి మళ్ళీ తపస్సులు చేసుకుని ఊర్ధ్వలోకానికి వెళ్తారు. వాళ్ళకు కూడా ఈ భూమియే గతి. భాగవతంలో చెప్తాడు, అయ్యో ఈ భారతదేశంలో భారతవర్షంలో పుట్టిన వాళ్ళది ఎంత గొప్ప భాగ్యం సుమా అంటాడు. ఎందుకు అంటే అందులో కలియుగంలో పుట్టిన వాళ్ళు మహాపుణ్యాత్ములట. దేనికోసం అలాగా అంటే దీనికో గొప్ప గుణం ఉన్నది. వీళ్ళు పుణ్యం చేయాలి లేదా పాపమే ఎక్కువ చేయాలి అన్న అల్పాయుష్కులు. పూర్వకాలంలో 1000 సంవత్సరాలు ఉండేవాళ్ళు కాబట్టి అంతకాలం పాపం చేసేవాళ్ళు. కలియుగంలో వాళ్ళ ఆయుష్ తక్కువ కాబట్టి పాపం ఎక్కువ చేయాలన్నా చేయలేరు. మరి పుణ్యము కొంచెం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కలిలో మానసికమైన పాపం పాపం కాదు అని చెప్తారు. అంటే మనస్సులో వీడిని సర్వనాశనం చేయాలి, వీడిని అలా చేయాలి, వాడిని ఇలా చేయాలని అనుకున్నా వెంటనే ఆ పాపానికి ఫలం రాదట. కించిత్తు భగవన్నామస్మరణం చేస్తే ఆ పాపం పోతుందట. పూర్వయుగాలలో అలా చెప్పలేదు, అది మహాపాపంగా చెప్పబడేవాళ్ళు. కలియుగంలో మాత్రం అలాంటి అనుగ్రహం ఉన్నది. పుణ్యము మనసా అనుకుంటే చాలట, పాపం చేస్తే కానీ ఫలితం ఇవ్వదు. పుణ్యం మనసులో అనుకున్నా ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి కాశీ ఉంది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం. నేను కాశీకి వెళ్తాను, అక్కడ నివాసం ఉంటాను, ఏనాటికైనా నన్ను అనుగ్రహించబోతాడు ఆ విశ్వనాథుడి మనసులో అనుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కాశీకి వెళ్ళిన పుణ్యం కూడా కొంత లభిస్తుంది. అలానే వెళ్లకుండా ఎగ్గొట్టడం కోసం అనుకోమని ఉద్దేశం కాదు. వెళ్ళాలనేటువంటి తపన మనసులో ఉండి చేయలేకపోయినా ఆ పుణ్యాన్ని అనుగ్రహిస్తారు. ఆ విధమైనటువంటి సౌకర్యం మనకి కలియుగంలో ఉన్నది. పైగా కలియుగంలో నామస్మరణం మాత్రం చేస్తే చాలు. పూర్వకాలంలో యజ్ఞాలు యాగాలు కర్మానుష్ఠానాలు చేసి వాటితో పాటు నామస్మరణ చేయాలి. కలియుగంలో ఇవేవి చెయ్యలేకపోయినా నామస్మరణ మాత్రం మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటే భగవంతుడు నిశ్చయంగా అనుగ్రహం చేస్తాడు. ఇది పురాణాల్లో చెప్పినటువంటి మాట. అందుకే ధ్రువుడు ఈ విధంగా అనేక విధాలైన వివేచనతో కూడిన స్తుతి అంతా భగవంతుని చేస్తున్నట్ట. అని స్వామి నువ్వు రూపంతోనూ రూపం లేకుండా 2 విధాలుగా ఈ జగత్తులో ఉన్నావు. నా అభిప్రాయం ఏమిటో తెలుసా, ఇలా రూపంతో నిన్ను చూసి నీతో ఆటలాడి నిన్ను స్తుతించడంలో ఉండే ఆనందం అనేది నిర్గుణమైన పరబ్రహ్మాన్ని స్వయంజ్యోతిని దర్శించడం కూడా నాకు లేదయ్యా అన్నాడు. అంటే నీ యందే నాకు ఇంతటి ఆనందం ఉన్నది అన్నట్ట. ఈ మాటలన్నీ విష్ణుమూర్తి విని ఎంత బుడతడు, ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నాడని చాలా సంతోషించాడు. సంతోషించి దగ్గరికి తీసుకుని ముద్దాడట. స్వామి, ఓ ధ్రువుడా, చాలా సంతోషం నాయన, నేను నీకు వరాలు ఇవ్వడానికే వచ్చాను రా. నువ్వు ఎవ్వరూ నీ వంశంలో పొందనటువంటి స్థితిని అడిగావు కదా, దాన్ని ఏమంటారో అసలు నీకు తెలుసా అన్నట్ట. తెలీదు అన్నట్ట. అంటే దాన్నే ధ్రువపదం అంటారా. ఆ ధ్రువపదంలో ఉంటే నువ్వు ఆ ధ్రువుడి ఆ పదం చుట్టూ గ్రహ నక్షత్ర తారాదులు అన్నీ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి సుమా. సప్త ఋషులు సైతం నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. అది అలాంటి స్థానం, అది అందరికంటే గొప్ప స్థానం. అక్కడ నిన్ను కూర్చోబెడతా అన్నట్ట. కూర్చోబెడితే నాకేమొస్తుందంటావేమో, ఆ ధ్రువమండలం నాకు ఎదురుగా ఉంటుంది, నువ్వు నన్ను దర్శనం చేస్తూ ఉంటావు ఎప్పుడు అన్నాడు. అలాంటి స్థితిని అనుగ్రహం చేశాడు. అనుగ్రహం చేసి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా చెప్పి, అనగా నువ్వు ఇంతకాలం రాజ్య పరిపాలన చేస్తావు, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుందని చెప్పి ధ్రువుణ్ణి చక్కగా అభినందించి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. స్వామికి ఎంత భక్తవాత్సల్యం తెలుసా అండి. కర్దమ ప్రజాపతి చరిత్రలో చెప్తాడు. కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే నారాయణుడు వచ్చి అనుగ్రహం చేస్తాడట. కానీ వెళ్ళిపోతూ కర్దముడు చేసినటువంటి స్థుతుల్ని మనసులో స్మరించి ఆయన కంటి నుంచి బిందువులు నారాయట. అదే బిందు సరోవరం అనే ఏర్పడిందని చెప్తారు. విష్ణుమూర్తి యొక్క నేత్రముల నుండి నీరు జారువాడింది అంటే భక్తుల మీద ఎంత ప్రేమ. అలాంటి వాడు ధ్రువుణ్ణి అనుగ్రహించి అలా వెళ్ళాట. వెళ్ళగానే ధ్రువుడికి విష్ణుమూర్తి దర్శనమైంది కదా, ఇంకప్పుడు జ్ఞానోదయం అయింది అనుకుంటున్నాడు. ఏను షణ్మాసంబుల భజిడించి తత్పాద పద్మచ్ఛాడం ప్రాపించుడు భేద దర్శనుండనైతిని. అకట అంటే అయ్యో 6 మాసాలు అనేకమైన శ్రమల కోర్చి విష్ణుమూర్తిని స్మరణం చేసి కూడా భేద దర్శనుణ్ణి అయ్యాను కదా అనుకున్నాడు. అంటే అంతా విష్ణువునే అయినప్పుడు మోక్షం కావాలని కోరుకోవచ్చు కదా, అలా కోరుకోలేకపోయానే. ఇదే బాధ భారతంలో అర్జునుడు పడ్డాడు తెలుసా అండి. పాశుపతాస్త్రం పరమేశ్వరు నుంచి పొందిన తర్వాత అయ్యో రుద్రుణ్ణి ఆదిదేవుణ్ణి సదాశివుణ్ణి దర్శించిన తర్వాత కూడా నేను ఈ అల్పమైన అస్త్రాన్ని కోరానే, మోక్షాన్ని అడుగుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. కానీ తర్వాతనే గుర్తొస్తాయి, ఎందుకంటే అదే మాయా.
ప్రారబ్ధం సంపూర్ణం కానంత వరకు రావలసింది రాదు కదా. ఇట్టి భాగ్యహీనుండునైన నేను భవనాశకుండైన అతని పొడంగనియు, అంటే భాగ్యహీనుణ్ణి దురదృష్టవంతుడైన నేను సంసారాన్ని నాశనం చేసి మోక్షాన్నిచ్చే అతన్ని చూసి కూడా నశ్వరంబులైన కామ్యంబులడిగితి, నశించిపోయేటువంటి కోరికలనే నేను కోరుకున్నాను. మోక్షమే కదా నిత్యం, దాన్ని అడగలేదే. ఇట్టి దౌరాత్మ్యంబు ఎందేని గలదే. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడైనా ఉంటుందా? తమ పదంబుల కంటే ఉన్నత పదంబు నొందుదును అని సహింపని చాలని ఈ దేవతల చేత మదీడమది కలుషితంపయ్యే. వాళ్ళకంటే నేను ఎక్కడ గొప్పవాడిని అయిపోతాను అని ఈ దేవతలే నాలో ఇలాంటి మాయని ప్రవేశపెట్టారని దేవతల మీద కోప్పడ్డారట. దేవతలు ఏం చేస్తారు? దేవతలు ధ్రువుడి విషయంలో జోక్యం చేసుకోలేదు, కానీ మోక్షాన్ని అడిగితే దేవతల కంటే గొప్పవాడు అయిపోతాడు కదా. కాబట్టి ఎందుకంటే దేవతలకు కూడా మోక్షం అంత సులభ సాధ్యం కాదు. మళ్ళీ వాళ్ళు కూడా తపస్సు చేస్తేనే మోక్షం వస్తుంది. దేవతలు మనకంటే గొప్పవాళ్లే, మనం పూజింపదగిన వాళ్ళే, సంశయం లేదు. ఇంద్రాది దేవతలు అందరినీ పూజించాలి, కానీ వారు కూడా మోక్షం కావాలంటే తపస్సు చేయాల్సిందే. విష్ణుపదం అనేది అంత గొప్పది సుమా. అందుకే నేను వాళ్ళని మించిపోతానేమని వాళ్ళకి కుళ్ళు సుమా, అందుకే ఇలా చేశారు వీళ్ళని అనుకుంటున్నాడు. నాడు నారదుండు ఆడిన మాట తథ్యంబయ్యే. నారదుల వారు మా గురువుగారు ముందే చెప్పారు, శ్రీహరి మోక్షాన్ని ఇస్తాడు, అదే పొందదగిందని చెప్పారు. కానీ నేను వింటేనా? అది వినకపోయినందువల్ల ఈరోజు నేను చిన్న కోరికతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కదా. అతని వాక్యములు అంగీకరింపగా ఏన్ అసత్తముండనై, ఆయన వాక్యంని అంటే ఆయన మాటల్ని నేను పట్టించుకోకుండా ఉండడం చేత చెడ్డవాడినై స్వప్నావస్థంబుల పొందినవాడు దైవికంపైన మాడించింది భిన్న దర్శనుండగు చందమ్మున. మనం స్వప్నావస్థలో ఉంటే అనేకమైన మాయల్ని ఎలా దర్శిస్తామో, అంటే అనేకమైన విషయాలను ఎలా చూస్తామో, ఆ విధంగా ఈ జగత్తులో భేదాన్ని దర్శించాను సుమా. అంతటా నారాయణుడే ఉన్నాడని దర్శించినప్పుడు నారాయణుణ్ణే పొందాలని నేను కోరుకోవచ్చు కదా, అలా కోరుకోలేకపోయాను. ఆయుర్విహీనుండైన రోగికి ప్రయోగించు ఔషధంబు వలె. యమధర్మరాజు ఒకడికి ఇంత ఆడిష్యు అని రాస్తాడు. ఆ ఆడిష్యు తీరిపోయిందంటే వాడికి ఎంత పెద్ద ఔషధం ఇచ్చినా పని చేయదు. అలా ఆయువు లేని వాడికి ఇచ్చిన ఔషధం ఫలించనట్లే నా యొక్క తపస్సు ఫలించకుండా పోయింది కదా అని బాధపడ్డాడు. కానీ ఆయన కోరిన కోరిక పొందిన స్థితి సామాన్యం కాదు, కానీ ఆయన స్థితి మాత్రం అంత గొప్పగా ఉన్నదట. ఇది ఎలా ఉందో తెలుసా? ధనహీనుండు నృపాలుంచేరి మిగులం దాటిని ఫలాకారమిమ్మని అర్థించిన రీతి. బాగా అతి గొప్ప ధనవంతుడైన రాజు దగ్గరికి వెళ్ళి కొన్ని పళ్ళు నాకు ఇస్తావా అని అడిగినట్లుగా జగత్పతి అయిన నారాయణుడి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న కోరిక కోరుకుని వెనక్కి వచ్చేసానే అయ్యో అని బాధపడ్డట. ఇలా బాధపడి అయినప్పటికీ కృతకృత్యుడు అయ్యాడు కదా గొప్పగా. ఇలా బాధపడుతూ ధ్రువుడు రాగానే ఓ పక్క తండ్రి ఉత్తానపాదుడు ధ్రువుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. నారదుల వారితో సహా అందరు అక్కడ ఉన్నారు. అప్పుడు సవతి తెల్లైనటువంటి సురుచి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నది. నాయనా నువ్వు సామాన్యుడు కాదురా అని అనేకమైన మంచి మాటలాడింది. సునీతి ఆనందానికి హద్దే లేదు. ఉత్తానపాదుడు ధ్రువుడు రాగానే చక్కగా గౌరవించాట. అన్నదమ్ములిద్దరు అంటే ఉత్తముడు అనేటువంటి ఇంకో కొడుకున్నాడు కదా ఉత్తానపాదుడికి. ఆ అన్నదమ్ములిద్దరూ చాలా కాలం కలవకపోవడం వల్ల తమ్ముడు అన్న అంటూ ఆటలాడుకోవడం మొదలుపెట్టారట. బాల్య బుద్ధి ఉంటుంది కదా. అన్నా నువ్వు తపస్సు చేసేవట కదా, విష్ణుమూర్తి నీకు కనిపించాడు కదా అని అడుగుతాట. అవును తమ్ముడు కనిపించాడని మాట్లాడుకున్నారట ఇద్దరు. సరే అలా కొంతకాలం అయ్యాక పౌరులందరూ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అది విన్న ఉత్తానపాదుడు ఇక ధ్రువుడికి రాజ్యాభిషేకం చేయాలని నిశ్చయం చేసుకుని ధ్రువుడికి రాజ్యాభిషేకం చేసి తాను అడవులకు ఎక్కాడు. ఆ తర్వాత 27,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు ధ్రువుడు. సామాన్యమైన పరిపాలన కాదు, ఎంతో గొప్పగా పరిపాలన చేస్తే ఒకనాడు ఆయన తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి యక్షుల చేతిలో దెబ్బతిని మరణించాడు. అలా ఇదంతా ఎందుకు కలిగింది? ఒకనాడు ధ్రువుణ్ణి అవహేళన చేసిన ఫలితం. ఆ ఉత్తముడిని వెతుక్కుంటూ సురుచి కూడా వెళ్ళి దావాగ్నిలో దగ్ధమైపోయినది. ఇదంతా తెలిసి ధ్రువుడు యక్షుల మీదకి యుద్ధానికి వెళ్ళి అనేక విధములుగా యక్షుల్ని సంహారం చేసేట. అప్పుడు వాళ్ళ తాతగారు దిగొచ్చి స్వాడంభవ మనువు, నాయనా నువ్వు చేస్తున్నది తప్పురా, ఎవడి కర్మ కొద్దీ వాడు పుడతాడు చనిపోతాడు, వైష్ణవమైన జ్ఞానాన్ని పొంది కూడా నువ్వు ఇలా ఉండడం, కోపాన్ని పోనడం సమంజసం కాదు అంటే తాతయ్య గారి మాట విని యుద్ధాన్ని విరమించి శాంతుడయ్యాట. వెంటనే యక్షులకి అధిపతి అయినటువంటి కుబేరుడు వచ్చాడు. వచ్చి కోపాన్ని పొందడం తప్పే, కానీ పొందిన కోపాన్ని
విరమింపజేసుకోవడం అనేది ఎవడి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి కోపించాడంటే అది ఎప్పుడు ముగుస్తుంది? ప్రతీకారం చేశాకే ముగుస్తుంది. కానీ నువ్వు మీ తాతగారు చెప్పిన మాట విని ఆ కోపాన్ని వదిలిపెట్టావు చూసావా, నువ్వు సామాన్యుడు కాదు నాయనా, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నట్ట. అనగానే విష్ణు భక్తి ఎప్పుడు నాకు ఉండాలి, ఈ వరం ఇవ్వన్నట్ట. లోకపాలకుడినైన నేను నీకు ఆ వరం ఇస్తున్నాను అన్నాడు కుబేరుడు. ఆ వరాన్ని పొంది కొంతకాలం గడిచాక తన పుత్రుడైనటువంటి ఉత్కలుడు అనేటువంటి వాడికి రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను తపస్సులోకి వెళ్ళిపోయాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా సునందుడు నందుడు అనేటువంటి విష్ణు పార్షదులు వైకుంఠం నుండి దివ్య విమానాన్ని తీసుకొచ్చారట. తీసుకురాగానే ఈయన ఆలోచన చేశాడు, అసలు నన్ను తపస్సుకు ప్రేరణ చేసిందే నా తల్లి కదా, ఆమెకి విష్ణులోకం దొరకకుండా నాకు విష్ణులోకం ఉంటే ఏమైనా సమ్మతమేనా అన్నట్ట. ఆయన మనసులో అనుకుంటూ ఉండగానే విష్ణుదూతులు కనిపెట్టారు. అదిగో చూడు ఆయన నీ తల్లి నీకంటే ముందు వెళ్ళిపోతుందని చూపించారు. అలా చూపించగానే అమ్మయ్య అనుకున్నట్ట. అనుకుని విష్ణు భక్తుల్ని చూసిన ఆనందంలో అతిథి మర్యాదలు కూడా చేయడం మర్చిపోయాడు. ఆ ప్రేమలో, నారాయణుడి మీద ప్రేమతో చెయ్యవలసినటువంటి కర్మకలాపమంతా మానేశాడు. ఆ విధంగా అలా చూస్తూ ఉన్నట్ట. చూస్తూ ఉండగా ఇక ఆసీనుడు ఎవరా నాయన విమానంలో వైకుంఠానికి వెళ్ళే సమయం అయింది అనగానే మృత్యువు యొక్క శిరస్సు పైన కాలుని పెట్టి దేహాన్ని విడిచిపెట్టి ఆయన విమానాన్ని అధిరోహించాట. అది కదా జన్మంటే. ఉన్నంతకాలం రాజుల కిరీటాల మీద పాదాన్ని పెట్టి పరిపాలన చేశాడు. శరీరాన్ని వచ్చినప్పుడు మృత్యువు శిరస్సునే కాలు పెట్టి వైకుంఠానికి అధిష్ఠించాడు. వెళ్ళిపోయి విష్ణువు దర్శనం చేసుకుని ధ్రువమండలాన్ని అధిష్ఠించాడు. ఎక్కడి పంచాబ్దంబుల వాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఎలాంటి పట్టుదలతో ఎలాంటి స్థితికి వెళ్ళాడు. కనుక ధ్రువుడి చరిత్ర నుంచి మనం పొందాల్సినటువంటి నీతి ఏమిటి అంటే, మనకి ఏది కావాలన్నా ముందు ధర్మబద్ధంగా దాన్ని ఆర్జించడం నేర్చుకోవాలి. అలాగే దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మన ఆశయం మాత్రం నెరవేరే వరకు దాన్ని విడిచిపెట్టకూడదు. ఇలా ధర్మబద్ధంగా ఉన్నవాడు సాక్షాత్ నారాయణుణ్ణి పొందుతాడు అని ధ్రువుడి యొక్క చరిత్ర మనకు ఇచ్చినటువంటి ఉపదేశం. సునీతి లాంటి సాధ్వీమణి ఎలాంటి స్థితిని పొందింది, సురుచి ఉత్తముల్లాంటి లోభపరాయణులు మాత్సర్యపరాయణులు ఎలాంటి స్థితిని పొందారు, నారదుడు లాంటి గురువు ఎంత గొప్పవాడు, ఈ అంశాలన్నీ మనకి ధ్రువ చరిత్రలో కలుగుతాయి. వీటన్నిటిని స్మరణం చేసుకోవడం వల్ల మనకి మనస్సులో శుద్ధత ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పడం, ఎక్కడితో విని వదిలేయకుండా అప్పుడప్పుడైనా పూజ చేసేటప్పుడు తలుచుకుంటారని చెప్పడం. ఈ విధంగా ధ్రువోపాఖ్యానాన్ని మనం ఈనాటికి ఇక్కడితో పరిపూర్ణం చేసుకుంటున్నాం. ధ్రువోపాఖ్యాన్ని ఇంకా ఈ ప్రసంగంలో పరిపూర్ణం చేసుకుంటున్నాం. భగవత్ స్మరణతో తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించుకుందాం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, గోవింద గోవింద హరే మురారి, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీ వెంకటేశాయ నమః. రేపు శ్రావణ శుక్రవారం కదా, రేపు శుక్రవారం కనుక పొద్దున్నే ప్రవచనం ఉంటుంది. సాయంత్రం పూట ఇక్కడ పూజా కలాపాలన్నీ ఉంటాయి. కనుక రేపు 10-10:30 మధ్యలో ఉపన్యాసం ఆరంభమవుతుంది. 12-12:30 వరకు కూడా ఉపన్యాసం సాగుతుంది. శ్రద్ధ ఉండేటువంటి భక్తులంతా కూడా రేపు ఉదయం వస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.